హలో అండి, నమస్తే. అదిరిపోయే కార్జం కూరతో వచ్చేసాను. ఇది కూర కాదు, వేపుడు కాదు, అంటుకూర. కార్జం అంటుకూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. అన్నీ అలాగే చెప్తాను అనద్దు, నిజంగా ఒకసారి చేసినాక మీరు మాట్లాడాలండి. మీరు చేసి శైలజ గారు ఇది నెక్స్ట్ లెవెల్ కాదు, బిలో లెవెల్ అని చెప్పండి. ఐ యాక్సెప్ట్. మళ్ళీ మీరు నాకు సజెస్ట్ కూడా చేయండి, ఎవరిదన్నా వీడియో అయినా పంపించండి, ఇది చాలా బాగుంది ట్రై చేయండి అని చెప్పండి. వాళ్ళది చూసి నేను యాస్టీస్గా చేసి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 4-5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. ఫ్రై కమ్ ఇగురు లాంటిది కదా ఇది. 4-5 టీ స్పూన్స్ ఆయిల్. కావాల్సింది వెరీ సింపుల్. కార్జం ఒక 1/2 kg. దాంట్లో ఏమేమి ఉందంటే టిల్లీ ఉంది, గుండెకాయలు ఉన్నాయి, లివర్ ఉన్నాయి, అంటే ఆర్గాన్స్ అన్నీ కలిపి ఇచ్చినాడు అనమాట. కావాలని అట్లా అడిగిన నేను. సో అది చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కలిపింది. ఇవన్నీ మామూలుగానే కడగొచ్చండి, అన్నీ కలిసి ఉన్నాయి. గుండెకాయలు, కార్జము, ఇంకా మిగతాయి కలిసి ఉన్నాయి. టిల్లీ ఒక్కటి మాత్రం దీన్ని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి ఈ పైన లేయర్ తీసేసి అప్పుడు కటింగ్ చేయాలి. నేను బాయిల్ చేస్తాను ఈలోపు. టిల్లీని ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా బాయిల్ చేయాలనేది ఒక వీడియోలో ఫుల్ ఉంది, చూడండి ఒకసారి మీరు. బాలింతలకి రక్తం పడుతుందని చెప్పి ఎక్స్క్లూజివ్ టిల్లీ కర్రీ ఒకటి చేశాను, ఫ్రై. దాంట్లో ఉంది చాలా డీటెయిల్డ్గా. అది ఏమాత్రం అసలు అనేది కత్తి పెట్టకుండా మనం బాయిల్ చేయాలి, లేకపోతే అది బర్స్ట్ అయ్యి వాటర్లో కలిసిపోతుంది. సో నో పోప్స్, నథింగ్స్, జస్ట్ కలేజా. ఇదేంటంటే ఇంగ్లీష్ ఎట్లా వస్తుందంటే, ఇంత రసవత్తరమైన కర్రీ ఉండేటప్పుడు వచ్చే ఉత్సాహంలోంచి వచ్చే ఇంగ్లీష్ అది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందులో ఏమేమి వేసామనేది. ఇవి కూడా అంతేనండి, 15 to 20 minutes పడుతుంది ఉడకటానికి, అంతే. చాలామందికి కొత్తగా ఉండే వాళ్ళకి ఇది ఎంతసేపు ఉండాలి అనేది పెద్ద. నాకు కూడా ఈము కోడి తెచ్చారు కొత్తలో, ఒక 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం ముచ్చటేది. నేను అప్పటిదాకా ఈము కోడి తినలేదు, వండలేదు. ఎలా వండాలి అది తెలుసుకోవడానికి నాకు 2 times వండాల్సి వచ్చింది. ఫస్ట్ టైం వండినప్పుడు, రెండోసారి వండినప్పుడు, మూడోసారి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక మనకు ఆ ప్రాబ్లం లేదు. ఏది తెలియకపోయినా, ఏది దొరకకపోయినా వెంటనే సెర్చ్ చేసుకుంటున్నాం, వెతుక్కుంటున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఎంతసేపు వండాలి అనే దానికి ఫుల్ స్టాప్. లేకపోతే అయితే ఓవర్ కుక్ అవుతుంది, లేకపోతేనేమో వండటం కుదరదు, కుక్ అవ్వదు అసలు. కాబట్టి మీరు టైం చూసుకొని 20 minutesలో దించేయచ్చు. ఇది ఓన్లీ ఫ్రై చేస్తున్నాను నేను. కొంచెం పసుపు చల్లుతున్నాను, ఒక 1/2 teaspoon పసుపు. తర్వాత మిగతా వేస్తాను నేను. కొంచెం ఒక 1/2 teaspoon ఉప్పు కూడా చల్లుతున్నాను. ఇంకేమేను నాకు దీంట్లో వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ మిగిలాలి, అప్పటిదాకా దీన్ని ఇలాగే వండుతా. మూత పెట్టేస్తున్నాను నేను. ఈలోపు పట్టిల్లిని క్లీన్ చేసి ముక్కలు కోసుకొని వస్తా. ఈ కోడి లివర్ కానీ, మేక లివర్ కానీ వండేటప్పుడు అండి చాలాసార్లు వాటర్లో బాయిల్ చేసి లైట్గా ఒక 1.5-2 minutes బాయిల్ చేసి ఆ వాటర్ తీసేసి వండితే మంచిది. దాంట్లో ఏమన్నా చెడు గిడు ఉంటే పోతుంది. ఇదొక టైపు. పూర్వకాలం వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పినట్టు, కానీ ఈ కాలం వాళ్ళు అన్నిటికీ దూరంగా ఉండాలనుకునే వాళ్ళు, అరే లివర్ అట్లాంటివి తినకూడదు, ఆర్గాన్స్లో కొంచెం వాటికి ఏమున్నా కానీ లివర్లో ఉంటుంది, మనకు వస్తుందేమో అని భయపడేవాళ్ళు. అసలు నిజానికి మనం హీట్ చేసి 180 degrees 200 degrees దగ్గర బాయిల్ చేసి పెట్టినప్పుడు అన్నీ పోతాయి. కానీ ఒకసారి బాయిల్ చేసి ఆ వాటర్ని తీసేస్తే కనుక మీకు ఆ స్మెల్ రాదు, మీరు అనుకున్న అవన్నీ మటాష్. ఇదిగోండి టిల్లీ మీకు జస్ట్ చూపిస్తున్నాను, 3-4 minutes ఉడికింది. దీన్ని ఇప్పుడు నేను సపరేట్ చేసి దానిపైన లేయర్ తీసి ముక్కలు కట్ చేసుకొని వస్తా. ఈ వైట్గా కనిపించే లేయర్ని మనం తీసేసేయాలి. దాన్ని ముక్కలు కట్ చేసుకొని వస్తాం. టిల్లీ కూడా వేసేసాను. టిల్లీ వేసినాక ఈ వాటర్ ఇలా ఉండగానే హై ఫ్లేమ్ పెట్టేసాను. వాటర్ అవసరానికంటే ఎక్కువ వస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవి కూడా నేను వేసినవి కూడా చాలా వేసానండి. ఈ మధ్యన ఇంట్లో 5 కిలోలు సమ్మర్ ఉల్లిపాయ తెచ్చాను. ఇంకా అవే వాడుతున్నాను, నాకు చాలా ఇష్టం. కట్ చేసి పెట్టడానికి పద్మ ఉన్నది. ఇంకేంటి ముందే ఎన్ని కావాలని ఇచ్చేస్తున్నాను, కట్ చేసి పెడుతుంది, చక్కగా వాడేస్తున్నాను. అది కటింగ్ కొంచెం టఫ్. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసింది, సాంబార్ ఉల్లిపాయ 6-7 వేసింది. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే పనిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనకి చూడండి స్విగ్గీలో, జొమాటోలో, జెప్టోలో పీల్ చేసిన ఆనియన్స్ ఇస్తారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అవే తెచ్చుకుంటాను. అక్కడ నాకు పెద్దగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు.
సాంబార్ ఆనియన్స్ పీల్డ్, గార్లిక్ పీల్డ్, సాంబార్ అది ఉంటుంది కదా కిట్, అది అట్లాంటివి తెప్పించుకుంటూ ఉంటా. అందులో చక్కగా 4 ములక్కాయ ముక్కలు, 2 గుమ్మడికాయ ముక్కలు, 4 సొరకాయ ముక్కలు అన్నీ వస్తే సాంబార్కి పెద్ద పని ఉండదు. కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇట్స్ ఓకే, మన శ్రమ తగ్గుతుంది కదా. దీనిలో వచ్చే ఊరే నీళ్ళని బట్టి నేను హై లేవో తగ్గించుకుంటున్నానండి. ఇప్పటిదాకా 7-8 మినిట్స్ పైన ఉడికిపోయింది, అందుకే నేను హైలో పెట్టేశాను. ఇంతకు మించి నాకు ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరకు వచ్చి వేగాలి. ఇప్పుడు ఎంత లేదన్నా లివర్ కర్రీ, లివర్ ఫ్రై కొంచెం డార్క్ బ్రౌన్ కలరే వస్తుంది, ఎర్రగా రాదు. అప్పుడే కలర్ చూసి చెప్తున్నాను. అందులోని టిల్లీ పడింది, ఇంకా డార్క్ అవుతుంది. ఇట్లా దగ్గరకు అవుతున్న టైంలో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. 1 by 1 నాకు కావాల్సినవన్నీ వేసేస్తాను, అవి కూడా వేగాలి కదా. ఇదిగోండి, ఫస్ట్ కమ్స్ పచ్చిమిర్చి ఒక 4-5, ఇంకొక 5 నిమిషాల్లో కట్టేస్తాను నేను స్టవ్. 12-13 నిమిషాలు అయింది. 20 నిమిషాలు ఉడకాలన్నారు కదా అంటే మ్యాక్సిమం టైం, మినిమం టైం డిపెండ్స్ మనం వండే విధానాన్ని బట్టి. 13, 15, 17 డిపెండ్స్, తెలిసిపోతుంది మనకి ఇంక ఇది చాలా ఉడకెట్టింది అని. తెలియని వాళ్ళకి మాత్రం 20 నిమిషాలు ఉంచండి ప్లీజ్. ఇప్పుడు వేస్తున్నాను నేను మిగతా పసుపు, ఉప్పు, కారం, ఎవ్రీథింగ్. ఇంకొక 1/4 టీ స్పూన్ పసుపు, ఫస్ట్ ఒక 1/4 టీ స్పూన్ వేసాను. ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఒక 3/4 టీ స్పూన్ వేస్తున్నా. ఇది లివర్ కర్రీకి ఈజీ మెథడ్ అండ్ టేస్టీ మెథడ్ అండి. అండ్ ఇది 2 రకాలుగా పనికొస్తుంది. ఫ్రై లాగా ఇట్లా ఉరకనే పనికొస్తుంది, మంచింగ్ అట్లాగా సైడ్కి స్నాక్ పనికొస్తుంది, అండ్ అన్నంలో కలుపుకోవడానికి కూడా పనికొస్తుంది. 2 విధాలా బాగుంటుంది ఇది. పసుపు ఉప్పు వేసినాక కారం వేసే ముందు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 టీ స్పూన్ నిండుగా అనుకోండి, ఆ కొంచెం ఏం లెక్కకు వస్తుంది కానీ. అల్లం వెల్లిపాయ వేసినాక కొంచెం మూత పెడతాను. కారం వేయటానికి ఒక 2 మినిట్స్ టైం అంతే. ఇప్పటిదాకా మనం చుక్క నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, చూసారుగా, అవసరం లేదండి. అట్ ద సేమ్ టైం ఫ్రై అవ్వనివ్వకండి, గట్టి పడిపోతుంది. ఇట్లా ఆ నీళ్ళతో ఉడికేటట్టు ప్లాన్ చేసుకోండి. సిమ్ చేసేస్తున్నా ఇప్పుడు నేను. చలో 2 నిమిషాలు అని చెప్పి నేను 4 నిమిషాలు ఉంచేసి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగాలి కదండి. చాలు, ఇప్పుడు వేస్తా కారం. కారం మీరు ఎంత తింటారో అంత. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ నిండుగా వేసేసా. తలకాయ అయితే చూడను కారం గురించి చెప్పేటప్పుడు, ఎక్కడ అబద్ధం చెప్తాను అని. మా ఇంట్లో వాళ్ళు కూడా కారం తక్కువ తింటారు, నేనే. మా పిల్లలు బాగానే తింటారు, మా వారు తినరు సరిగ్గా కారం, నేనే కొంచెం రాక్షసిని. అయితే ఈ మధ్యన బాగా తగ్గించాను. తగ్గిస్తేనే ఇలా ఉందా, ఒకసారి ఉప్పు చెక్ చేద్దామా. సరిపోయినాయండి అన్నీ. కరివేపాకు వేస్తున్నాను. ఉప్పు వేసిన, కారం వేసిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. ఈ గరం మసాలాలో అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి 1 టీ స్పూన్ ఉంది. ధనియాలు, జీలకర్ర, యాలక, లవంగ, చెక్క, జాపత్రి, కొద్దిగా మిరియాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా. ఇది ఒక్కటి వేస్తే మనం అన్నీ వేసినట్టే. కానీ ధనియాల పొడి కొన్నిట్లో ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది, అందుకని అప్పుడు ధనియాల పొడి వేసుకోవచ్చు, ఇందులో అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసేసా. గరం మసాలా, కారం వేసిన తర్వాత జస్ట్ ఒక 1.5 మినిట్ అంతేనండి. అన్నీ పడిపోయినట్టే, చూసారా. ఫ్రై కాకుండా, ఎగురు కాకుండా అంటూ కార్జం కూర. కానీ ఇందులో కార్జం ఒక్కటే కాదు, 3-4 పార్ట్స్ ఉన్నాయి. ఇదేదో నేను తినాల్సిన ఏమంటారు అదిలాగా అనిపిస్తుంది. తింటా, నేనే తింటా, అది మీ కళ్ళ ముందే తింటా. అన్నం పెట్టుకున్నది ఉంది, ఒక టిల్లి, కొంచెం నాకు ఇష్టమైన 1-2 తినకుండా నాకు వేడివేడిగా మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అండి, మీరు ఉల్లిగడ్డ, నిమ్మకాయ అనేది సైడ్కి పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది ఇందులో కూడా వేస్తారు. నేను వేడివేడిగా తినేది ఉంటే వెంటనే నిమ్మకాయ పిండను, అంటే ఇప్పుడు తినేస్తాం మేము, రాత్రికి తింటామంటే మాత్రం ఒక చిక్క నిమ్మకాయ పిండే తెంచుతాం. సో ఇట్స్ ఎ టిప్.
రాసి పెట్టుకోండి. అప్పటికి కూడా చాలా బాగుండాలంటే ఒక చెక్క నిమ్మకాయ ఇప్పుడు పిండండి. లేదు ఇప్పుడు మేము వేడివేడిగా తింటామంటే పిండకండి, ఏం పక్కగా పెట్టుకోండి. కావాలంటే తినేవాళ్ళు నిమ్మకాయతో తింటారు, లేని వాళ్ళు తినరు. యూ గాట్ మై పాయింట్? ఎస్ మేడం, సూపర్, అయిపోయింది. 1.5 minute కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఈలోపు అన్నం పెట్టుకొచ్చుకుందాం. అన్నం తింటే మధ్యలో లేవద్దంటారు, కానీ కొన్నిసార్లు తప్పదండి. కొంతమంది వచ్చినప్పుడు అట్లా లేవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకునే డిఫరెంట్ ఐటమ్స్ చూసి మీరైతే టిల్లీ నో కాదు, వండినాక టిల్లీ కనిపించదండి. ఎప్పుడూ ఇంతే, నేను ఎత్తుక్కుంటానే ఉంటాను. దొరికింది టిల్లీ. ఇందాక మనం వైట్ కలర్ది ఒకటి చూసాము, కిడ్నీ. నరమాంస భక్షకుల్లా కనిపిస్తాం మేము వెజిటేరియన్స్కి, కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్ అండి. ఇదిగోండి, ఈ వైట్గా ఉన్నది, ఇది కొంచెం గ్రేవీ అంటే సరిపోతుంది తింటుంటే. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. తిని పక్కకు పెట్టేశాను, ఇప్పుడు తీస్తున్నాను. ఇదండి కర్రీ. ఇది సెటిల్ అయితే కనుక, అంటే కర్రీ అన్నీ ఒకదానికొకటి సెటిల్ అవ్వటం అంటే ఏంటంటే కొంచెం సేపు మూత పెట్టేసి వదిలిపెట్టేయటం దాన్ని, అప్పుడు సెటిల్ అవుతుంది. అప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇది చెప్పాను కదా మీకు, ఈవినింగ్ దాకా ఉండాలంటే నిమ్మరసం పిండండి. మొత్తానికి మన రెసిపీని ఖతం చేసినామో. చేయండి మరి వెంటనే, ఇమ్మీడియట్గా. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు మీరు డౌటే పడక్కర్లేదు. ఉడికిపోయింది, ఫుల్ ఉడికిపోయింది.